సార్ చూస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ నిన్న సెక్రటేరియట్లో వచ్చారు. సెక్రటేరియట్‌కి వచ్చిన తర్వాత రపరప ఇయన్నీ తాట తీస్తాం, ఇట్లాంటియన్నీ ఊరుకోము. ఇది మంచి ప్రభుత్వము. ఇది ఇట్లాంటి మాటలు ఇయన్నీ అంటే ఊరుకునే ప్రసక్తి లేదు ఎవరిని కూడా అని అన్నారు సార్. గతంలో ఆయన కూడా అయ్యే వ్యాఖ్యలు చేసినట్టు మర్చిపోయారంటారా సార్? ఆయన అపరిచితుడండి. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఈరోజు మీరు ఇసుక తట్టిస్తే ఇసుక తట్టు ఎత్తుకెళ్ళిపోతారు, రేపు పేడ తట్టిస్తే పేడ తట్టు ఎత్తుకెళ్ళిపోతారు తప్ప ఇది ఏంది, దీని ఏహపరాలేటి, పూర్వపరాలేటి, మనమేటి, మన స్థితి ఏంటి, ఇవేవి ఆయనకి నవ్వవు. ఆయన వల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ, ఇలాంటివి. హోమ్ మినిస్టర్ మాడవలసినవి హోమ్ మినిస్టర్ చేయవలసిన పనులే నేను చేస్తుంటాడు. ఇంకా ఏదో జనసేన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నట్టుగానే ఫీల్ అవుతుంటాడు ఆయన. ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్కి ఒక డెకరం ఉంటుంది, దాని ప్రకారం ఎట్లా అన్నది మర్చిపోతున్నాడు ఆయన. మర్చిపోవడం కాదు, తెలియనితనం. ఈ తెలియనితనంతో వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ప్రతిసారి ఉనికిని చాటుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు. ఐడెంటిటీ క్రైసిస్ అంటాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారి సమక్షంలో వాట్ యువర్ టాస్క్ సార్, నాకు బీజేపీ వాళ్ళు చెప్పిన సనాతన ధర్మం వెళ్ళాలి. ముఖ్యమంత్రి గారికి అలాంటి కుదరవు కదా. అప్పుడు ఏం చేయాలి? ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి టపాచుపుత్రుల కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తాం. ఓ పక్క అయినా చంద్రబాబు నాయుడు గారు అంటే గొప్ప, ఇది మంచి ప్రభుత్వం అని కాండక్ట్ సర్టిఫికేట్లు కూడా ఈయన ఇచ్చేస్తాడు. నువ్వు వాస్తవానికి ఇప్పుడు మనం దగ్గరగా చూస్తే గతంలో ఈయన మాట్లాడిన మాటలకి ఈయన మాట్లాడుతున్న మాటలకి రాము సోము సినిమా కథలే. ఏంటి రాము అప్పుడు ఏమన్నా అంటే లేదు ఇప్పుడు నేను సోము అంటాడు. సోము ఏం మాట్లాడుతున్నా ఇప్పుడు అంటే లేదు నేను అప్పుడు రాము అని అంటాడు. సో దీనికి మనం రాము సోము కథలు వినడానికి మీరు అందరూ అలవాటు పడితే మనం ఏం చేయలేము. నేను మళ్ళీ చెప్తున్నాను, అండర్లైన్ చేసి మరీ చెప్తున్నాను, సినిమా వాళ్ళంటే వాళ్ళకి ఏటి తెలియదు. ఇది ఒకసారి ఓట్లేసే ముందు, ఓట్లేసిన తర్వాత ప్రజలు గ్రహించగలిగితే ఒకసారి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ని ముందు నుంచి మనం రీడ్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ మన రాష్ట్రం ఏదో సుభిక్షంగా ఉండిపోయి ఇతనికి ఏదో పని లేనట్టు ఇది చెన్నైలు ఇవన్నీ తిరుక్కుని క్యాంపెయినింగ్లు దేనికి. నిన్న ఆడికి వెళ్ళి తమిళ్ వచ్చిన తమిళ్లో ఏం మాడుతున్నావు, మళ్ళీ సోలం ఒకటి పట్టుకున్నాడు ఆయన మురుగంది. ఇక్కడ ఉన్నారు కదా కర్ర జెండా బ్యాచ్ గల్లు, అలాగే ఈయనకి కూడా ఇచ్చి మనకేదో ఉద్ధరింపు. ఆడ తెలుగు వాళ్ళు ఉంటే ఆడ ఓట్లు దండుకోవడానికి వెళ్ళే కార్యక్రమంలో ఎలివేషన్లు. అని గతంలో కూడా ఆయన మాటలు మాట్లాడినాయి కదా సార్. హాకీ స్టిక్లు తెమ్మంటారా, కర్రలు తెమ్మంటారా, దేనికైనా సార్ అది హే జగన్ అన్న వ్యక్తే కదా సార్ ఆయన. హే జగన్ ఏంటంటే ఆ రోజు చీఫ్ మినిస్టర్ చైరు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు. ఇక్కడ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కుతుకులు పిసికి చంపేస్తాను, కొట్టి చంపేస్తాను, ఓ మై సన్ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోండి బూతులో, నేను ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్. ఇలా మాట్లాడిన అతను ఏ ప్రాతిపదిక మీద ఇవాళ మీరు డెలిబరేషన్స్ ఇస్తున్నారు? మాట్లాడండి. వెన్ యూఆర్ అటరింగ్ సంథింగ్ దానికి ఒక శాంచుయిటీ కావాలా? ఇవాళ మీరు సంవత్సరం అయ్యి కూడా అడ్మినిస్ట్రేషన్ మీద ఈ రోజుకి ఫోకస్ చేయకుండా ఇంకా నరుకుతాం, పొడుచుకుంటాం, చంపుకుంటాం అని సినిమా డైలాగులన్నీ పెడతారు. సినిమా బ్యాన్ చేయండి ఫస్ట్. ఇంకొక క్వశ్చన్ సార్, నిన్న అదే మీటింగ్లో నేను జగన్మోహన్ రెడ్డిని ఇంకొక 20 సంవత్సరాలు కాదు అసలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కానేను అని కూడా అన్నాడు. మీకు ఇది నేను ఇంకోసారి చెప్తున్నాను, గంగతో రాంబాబు సినిమా అని ప్రతిరోజు చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ ప్రకారం ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ ఈ టీవీ సాంబశివరావు కూడా అదే మాటలు మాట్లాడుతుంటే మీరు గమనించండి. 2 ఏళ్ళు ఉంటుంది అనుకుంటాను టీటీడీ చైర్మన్ పదవి. తిరుపతిలో ఎవడో స్లోగన్ ఇస్తే బహిష్కరించేస్తారట. ఇలా బాడీ లాంగ్వేజ్లు కానీ ఈ లాంగ్వేజ్లు కానీ ఈ ప్రవర్తన కానీ ఒకసారి గమనించండి. అంతే టీవీల నుంచి వచ్చి స్క్రిప్ట్లు చదువుతున్నారని ఫస్ట్ అథెంటికేషన్ ఇది. ఎందుకంటే 20 ఏళ్ళు మేము రానేమోమంటే ఎట్లా? ఇప్పుడు చూడండి మహమ్మద్ గజనీ యుద్ధాలు, అవతల సామ్రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళని ఛేదించుకుని వచ్చేసాం. గజనీలో దండయాత్రలు చేసినా సరే కుదరవు, మేము ఆయన ఓడిస్తాం. అలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ ఎలా వస్తున్నాయో వీళ్ళ దగ్గర నుంచి ఒకసారి గమనించుకోమండి ప్రజల్ని. ఇది ప్రజాస్వామ్యం. 23 స్థానాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టి 124 స్థానాలు ఇచ్చారు. 67 స్థానాలకు పరిమితం చేసిన వాళ్ళకి 151 ఇచ్చారు. తర్వాత 151 స్థానాలతో 5 సంవత్సరాలు పరిపాలించిన వాడికి 11 స్థానాలు ఇచ్చారు. దిస్ ఈస్ కాల్డ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కరుణానిధిని ఒక్కడిని గెలిపించారు. చెన్నై హార్బర్ మొత్తం పుట్టుముంచి కూర్చోబెట్టారు. నెక్స్ట్ కరుణానిధి చీఫ్ మినిస్టర్ అక్కడ. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇవేవి తెలియకుండా తమిళ మాట్లాడడం వచ్చని చెప్పి తమిళనాడు వెళ్ళి మాట్లాడి వస్తే రాజకీయాలు వేరు, తమిళ మాట్లాడడం వేరు. అంచేత శాశ్వతంగా బహిష్కరిస్తాం, శాశ్వతంగా నగర బహిష్కరణలు ఇస్తాం, శాశ్వతంగా రాజకీయాల నుంచి నిర్మూలిస్తాం. 100 సార్లు చెప్పా నిర్మూలన అంటే తెలుసుకోండి. ఫస్ట్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీకి ఏం చేశాడు రాజకీయంగా, భౌతికంగా కాదు. రాజకీయ చతురత ప్రదర్శిస్తే పార్టీలు ఎలా నిర్వీర్యం అవుతాయో చూడండి. ఇంకా మీకు తెలియాలంటే మీ అన్నయ్య గారు చేత కాకపోతే ఏం చేస్తారంటే సరెండరింగ్ పాలిటిక్స్ చేస్తారు. ఇది కాదు అది కాదు, ద్వంద్వ వైఖరి. అసలు ఆ వైఖరి ఏంటో కూడా మీకే క్లారిటీ లేదు. రాజకీయాల్లో మీలా జహాపన అని 20 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి కింద దేహి అని ఉంటానన్న ప్రాతిపదికకు వచ్చిన ఏకైక పార్టీ మీదే. ఎందుకంటే కేఏ పాల్ గారు కూడా అసలు తగ్గడు. గెలుపు ఓటములకు అతీతంగా ప్రతి ఎలక్షన్ నిలబడుతుండే, ఓడిపోయినా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు, ఆయన పనులు ఆయన ఉన్నాడు. మీరేటండి షార్ట్ కట్ మెథడ్స్లో పవర్ తెచ్చుకొని ఏటి కష్టపడ్డామో మాకు తెలుసట. ఏటి కష్టపడ్డా? ఇంకో క్వశ్చన్ చూస్తే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎప్పుడు జనరల్ ఏదో ప్రెస్ మీట్ పెట్టి మొగదిక్కులేని కుటుంబం ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జనసేన బీజేపీ అలాగే ఉంటుంది. ఆ పెద్ద మొగడైన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే వీళ్ళకి దిక్కు దివానా, లేదంటే అసలు దేనికి పనికిరాని ప్రూవెన్ ట్రాక్.
ఫ్రమ్ ద లాస్ట్ 10 years. మీరు జస్ట్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎన్డీఏ కూటమి బీజేపీ 4-5 కనబడ్డారు. ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి 2019 ఎలక్షన్ బీజేపీ వాడిని కనబడ్డాడు మీకు స్టేట్లో. జనసేన కనబడిందా ఇండిపెండెంట్గా నిలబడి? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో జత కడితే వీళ్ళ ఉనికిగా చూడబడింది. అదే ఉనికికే ప్రమాదం వీళ్ళకి. ఇది ఎవరికైనా ఉందా బాధ? సరే, మరి మరొక క్వశ్చన్లోకి వెళ్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో చాలా క్వశ్చన్స్ వేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ క్వశ్చన్స్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా అడిగినాయి, కానీ ఎప్పుడు కూడా ఎందుకు సమాధానం చెప్పట్లేదు సార్ ఆ క్వశ్చన్స్కి? ప్రెస్ మీట్కి వాళ్ళు సమాధానం చెప్పరు. ఇది రాజుగారి శివగామిని శాసనం. సంవత్సరం నుంచి ఆయన పెట్టిన ప్రెస్ మీట్లకి దేనికి ప్రతిస్పందనే లేని కూటమి ప్రభుత్వం. ఆయన సంధిస్తాడు, ఆయన వాస్తవాల్ని ప్రజలకు ఇలా పెడుతున్నాడు. ఈ పని ఆయన 5 ఏళ్ళు చేసి ఉంటే ఎవ్రీ 15 daysకో 1 monthకో ప్రెస్ మీట్ పెట్టి మనకు వదిలింటే వీళ్ళు అసలు కనుచూపు మేరలో కూడా కనబడిపోయి ఉంటుంది. వీళ్ళ అదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టక ఎప్పటికప్పుడు జరుగుతుంది చెప్పక అదే కనుక అప్డేట్ ప్రజలకు చేసి ఉంటే అసలు వీళ్ళు ఈ రోజుకి కూడా ఆంధీ తుఫాన్ సినిమా ఇలా తడుగుకుంటూ ఉందరు రాజకీయాల్లో. ఎందుకంటే వీళ్ళు ఒక నెగిటివ్ డంపింగ్తో, అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా తప్పు అన్న నెరేటివ్ని సక్సెస్ఫుల్గా చేయగలిగారు. ఈ రోజుకి కూడా అదే పని చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే అతను చేసింది నేను మంచో చెడ్డో నేను చేశాను, వై షుడ్ ఐ పబ్లిసిటీ కోసం చేసుకునేది పని అన్నది జగన్మోహన్ రెడ్డి. పని చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో పని చేసిన జగన్మోహన్ రెడ్డి, పని చేయకపోయినా పబ్లిసిటీతో ఏదైనా చేసేది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. సో ఈ రెండింటి తారతమ్యంలో ప్రశ్నలు మాత్రమే సంధించబడతాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. సమాధానం వీళ్ళ దగ్గర ఉండవు. ఎందుకంటే ప్రాస్పరిటీ డ్రైవ్ అన్నది ఎప్పుడైనా ఉంటుంది. స్టేట్ ఫ్లరిష్మెంట్ ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే ప్రాస్పెక్టివ్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ప్రజల యొక్క స్థితిగతుల్ని ప్రభావితం చేసే అంశాలతో రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ప్రజారంజక పాలన చేస్తేనే అది జరుగుతాయి. అది జరగనప్పుడు ఏమవుతాయి? ఎంతసేపు పబ్లిసిటీ మార్కెటింగ్తో జరుగుతాయి అనుకుంటే ఊకదం కూడా ఉపన్యాసాలకే పరిమితం అవుతారు. యువకదం కూడా ఉపన్యాసాలకి పరిమితం అయినప్పుడు ఏమవుతుంది? సాధారణంగా ఉపన్యాసాలతో ప్రభావితం చేస్తారు. కానీ ఇక్కడ మీకు డిఫరెంట్గా జరుగుతుంది. భావావేశాన్ని రెచ్చగొట్టుకుంటున్నారు. చూసుకోండి కావాలంటే. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి ఏంటంటే ఆవ్యాసం ఏదైనా సరే 124 స్థానాలు వచ్చాయి, మమ్మల్ని ఏందిరా మీరు మాట్లాడేది అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ మీకు 124 స్థానాలు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడున్న దాన్ని ఈ లెవెల్లో టేకప్ చేస్తారని. మీకు అర్థమైందా? అసలు యాక్చువల్గా రన్వే మీద టేక్ ఆఫ్కి రెడీగా చేశారు. కానీ ఈ ప్రభుత్వం రాగానే ఏం చేశారంటే మొన్న అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోయింది చూడండి, అలా రన్వే నుంచి టేకాఫ్ చేసి దడేలమని పడేశారు. దాని ప్రభావమే జీఎస్టీ వసూలు శూన్యం, జీడిపి ఏ స్థాయిలో ఉందో చూసాం, జిఎస్డిపి ఏ విధంగా ఉందో చూసాం, బిజినెస్ ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నాం. ఏది పనికొస్తుందో అది తప్ప, ఆ ఒకటి తప్ప. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది చూడండి కావాలంటే, ఆ అమరావతి దగ్గర ఇంకో 44,000 ఎకరాల మీదే డిస్కషన్ ఉంటుంది. కాగ్నిజెంట్కో దేనికో ల్యాండ్ ఇస్తారు. కాగ్నిజెంట్ ఫైనాన్షియల్ రిపోర్ట్ చూడండి లాస్ట్ ఇయర్ది. టాక్ ఏంటి సార్, వాస్తవానికి వాళ్ళు చాలా డౌన్ సైజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. కానీ కాగ్నిజెంట్ 2 లక్షల పై చిలుక స్క్వేర్ ఫీట్లు ఖాళీగా పడవు. వీళ్ళు గత ప్రభుత్వంలో వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో చిప్ కంపెనీలు కొండ నెంబర్ 2, కొండ నెంబర్ 3, 4లో రిషికొండలో ఇచ్చేశారు. వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టారు, బిల్డింగ్ కూడా కట్టాడు. ఇప్పటికీ యాక్టివిటీ లేదు. చంద్రబాబు గారి ఆయనలో సాఫ్ట్వేర్ రంగం పరుగులు అందుకుందంటే దట్ ఈస్ హ్యాపెనింగ్. కాబట్టి ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఏవేవో పెట్టకథలు చెప్తున్నారు మనకి. ఇది దేనికి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అంచేత ఆయన ప్రశ్నే సంధిస్తాడు. ప్రశ్నకి సమాధానం లేనప్పుడు ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోతుంది వాళ్ళకి. అందుకే జగన్మోహన్ రెడ్డి అని గొంతుకు మార్చి లోకేష్ గారు, ఈయనేమో జగన్ అని ఈయన. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అని పిల్లలు తెలుసా మీకు? రెడ్డి అన్న పదాన్ని రిపీట్ చేస్తే ఒక డేంజర్ ఉంది. రెడ్డిని తిరగేస్తే నేను డీరా నీతో అంటాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని ఆ డీరా అన్న పదం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, నువ్వు నన్ను జగన్మోహన్ రెడ్డి అని పిలిస్తే నా పేరు తిరగేసుకో, నేను రెడీగా ఉన్నానని చెప్తాడు. అది తట్టుకోలేక ఆయన జగన్ అనే మాట్లాడతారు పవన్ కళ్యాణ్. మీరు గమనించండి. ఢీ కొట్టే నేపథ్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడు ఆయన్ని రెచ్చగొడితే ఏమీ కాదు అన్న విషయం వీళ్ళు గ్రహించుకోగలగాలి. ఎందుకు రెచ్చగొడితే ఏమీ కాదన్న విషయం చెప్తానంటే రాజకీయం చేయడానికి ఒక దృక్పథం కావాలి. అది లేదు మీకు, పవన్ కళ్యాణ్ గారికి అది లేదు. రాజకీయ దృక్పథం ఉంటే ఒక పార్టీని ఎలా గ్రో చేసుకోవాలో, ఓ పార్టీని అధికారంలోకి ఎలా తేవాలన్న ఫోకస్ డిఫరెంట్గా ఉంటుంది. అది నాకు అధికారం అక్కర్లే, నాకు కుమారస్వామి లాగా ఏముంది బంపర్ లాటరీ తగులుతుంది, నేను మైసూర్ ప్రావిన్స్కి మాత్రమే పరిమితం అయితే, కుమారస్వామి చూడండి 20-23 గెలుస్తాడు ప్రాణాలకు తెగించి. టక్కనే ఓ బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు ఒకడో ఊత వచ్చి ఆయన్ని చీఫ్ మినిస్టర్ కూడా చేసేసారు. అలా ఈ ఇల్యూషన్స్లో ఈయన ఉన్నాడు. కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు అనే విషయం మర్చిపోతున్నాడు, అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ అనే విషయం మర్చిపోయి అవకాశం వస్తే ఏదైనా చేయగలిగే సామర్థ్యం నరేంద్ర మోడీకి ఉంది. అవకాశం సాధారణంగా ఎవరైనా అందిపుచ్చుకుంటారు, అవకాశం కోసం అన్వేషిస్తుంటాడు నరేంద్ర మోడీ. వీళ్ళకి
ఉండేలు దెబ్బ అంటారు, అది అతి దగ్గరలో ఎలా ఉంటుందో చూపిస్తాడు ఆయన. సుగువేస్ బాలసుబ్రహ్మణ్యం అని మాజీ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలో జాయిన్ అవుతున్నారు రేపు. ఇంత ఏదైతే 4 years ఆఫ్ టైం పీరియడ్ టీడీపీ రూలింగ్ ఉందో అప్పుడే వైసీపీలోకి రావాల్సిన అవసరం ఏమొస్తుంది సార్? మీరు 4 years చూస్తున్నారు సార్. ఈసారి వీళ్ళు ఎంత డంకాపలాస్ అధికారం వస్తుందన్న విషయం కూడా ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలుసు. సతీష్ రెడ్డి లాంటి అతను పులివెందుల నుంచి ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో ఒక టైప్ ఆఫ్ ఇది ఏది నడుస్తుందో అతనితో కుదరదు. ఆ కుదరని దగ్గర వీళ్ళు కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. గెలిపోవటముల పక్క తీయండి, 30-35% ఓటు బ్యాంక్ని స్థిరీకరించిన సతీష్ రెడ్డి లాంటి వ్యక్తే ఫ్రస్ట్రేషన్కి గురే బయటకు వచ్చాడు అన్న దగ్గర ఈయన లేట అయినా సుబ్రహ్మణ్యం బయటకు వస్తాడు అన్నది. సుబ్రహ్మణ్యం గారితో పాటు రాజంపేట ఆ టెరిటరీలో ఎంతమంది బయటకు వస్తారో సార్ చూడండి మీరు. ఎందుకంటే అక్కడ ఒక టైప్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం వచ్చి, తెలుగుదేశం నుంచి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చి ఇద్దరితోనూ సముచిత స్థానాలు సంపాదించిన ఎమ్మెల్యేలు ఉన్నాడు. అతని వలన ఎంత డ్యామేజీలు జరిగాయి చాలామందికి తెలుసు, అతను వైఎస్ఆర్సీపీకి కానీ తెలుగుదేశం కానీ. అలాంటి వాళ్ళు ఆచ్ఛేదంతో మల్లికార్జున అనుకుంటాను, వాళ్ళ ఆచ్ఛేదంతో వీళ్ళందరూ పనులు చేయాలి ఇవన్న దగ్గర సుబ్రహ్మణ్యం లాంటి అయినా గ్యారంటీగా మనోబోల్ గాయమై బయటకు వస్తాడు. ప్రాబ్లీ ఆయన రేపు జాయిన్ అవుతారు అనుకుంటా. ఇక సినిమా ఇండస్ట్రీకి వెళ్తే కానీ సార్, ఒక సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్న వార్త ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద బాగా నెగిటివ్ సినిమాలు తీసేసి జనంలోకి ఎక్కించేయాలి. ఇది సాధ్యం అవుద్దంటారా? సినిమా టాలీవుడ్ సినిమాలు తీసి నెగిటివ్ సినిమాలు తీసిన తర్వాత పబ్లిక్లోకి తీసుకెళ్ళడం ఏమవుతుంది? ఇప్పుడు రామ్ గోపాల్ ఉన్నాడు, ప్రాణాలకు తెగించి అడ్డమైన 7 సినిమాలు తీసాడు. వంగవీటి మోహన్ రంగా గారి మీద తీసాడు. ఎవడు చూసాడు? అది యూట్యూబర్ సినిమా ఒకటి వివేక్ ఎందుకంటే మటర్ మీద ఒక సినిమా తీసాడు. ఏంది నీకు నచ్చింది నేను డ్యామేజ్ చేయాలని డిసైడ్ రాసుకున్న కథకి ఏమైనా అర్థం ఉంటుందా? సినిమా వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ అనుగుణంగా కథలు రాయించుకొని తీసే సినిమాలతో ప్రజల్ని ప్రభావితం చేస్తారంటే నేను ఖచ్చితంగా నాడు యాక్సెప్ట్. ఇవాళ ఏదైతే కీలకంగా ఇవాళ భేటీ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డితో 175 ఇంక్లూడింగ్ హిమ్ మొత్తం లెజిస్లేటర్స్, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఇన్ఛార్జీలు కానీ అందరితో మీటింగ్ జరుగుతుంది. ఇవాళ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏంటి సార్ అసలు ప్లాన్? ఇందులో నిర్ణయం ఏం తీసుకుంటాడు సార్? ఎలక్షన్స్ ఎప్పుడో నిర్ణయం అంటే వాట్ ఈస్ ఎగ్జాక్ట్ ప్లాన్ అంటే ఏమీ లేదు సార్. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఇప్పుడు నియోజకవర్గాల పర్యటనలు వీటన్నిటిని ప్లానింగ్ డిజైనింగ్ ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ పార్టీ పునర్వైభవం సంతరించుకోవాలి, అధికారంలోకి రావాలంటే అధినాయకుడు 24/7 పనిచేయాలి ఇప్పుడు. సో దానికి క్షేత్రస్థాయిలో గతంలో ఆయన రెగ్యులర్గా పెట్టుకున్నది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అది ఇప్పుడు కార్యాచరణ ఖచ్చితంగా సాకారం అవుతుంది. ఫస్ట్ 175 నియోజకవర్గాలు కలిగి తిరిగాడు అనుకోండి, నియోజకవర్గంకి వారం రోజులు 2 రోజులు ఒక రోజు పెట్టుకుని అందులో సమన్వయకర్తలు అందరినీ హెడ్లు కూర్చోపెట్టుకుని ఒకరోజు మంచి బూస్టింగ్లతో 175 రోజులు టాస్క్ పెట్టుకుని తిరిగాడు అనుకోండి, ఎక్కడ ఉంటుంది నెక్స్ట్? ఆయన బయటకు వస్తే ప్రభంజనమే, జన ప్రభంజనమే. అది నియోజకవర్గాల వారిగా ప్రభంజనం చూశారు అనుకోండి, రూలింగ్ గవర్నమెంట్కి చేతావని ఉంటుంది, వాళ్ళకి మీద కూడా ప్రెషర్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎక్కడ అడ్రస్ చేశారు, రోడ్లు ఇలా ఉన్నాయి, లేదంటే ఇక్కడ స్థానికంగా నీటి సమస్యలు ఉన్నాయి, వీటిలన్నింటినీ అపోజిషన్స్ వాయిస్ పరంగా. ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళు 11 మంది వెళ్ళి వాళ్ళు అక్కడ సాధించేది ఏమి ఉండదు. మహా అయితే 11 నియోజకవర్గాల రిప్రజెంటేటివ్స్ని పంపించుకుని ఆయన ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో గలాలు నిర్మించడం స్టార్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? బొంబార్డింగ్ ప్రెషరే కదా నియోజకవర్గాలు, ప్రతి నియోజకవర్గం మీదను అసెంబ్లీలో. సో దానికి పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఊరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అల్లరి చేస్తానండి. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ కథలు చెప్పలేరు కదా ఎమ్మెల్యేలు. మీడియా హౌసెస్ని పెట్టుకొని వీళ్ళకి గేమ్ ఆడుతున్నారు. మీడియా హౌసెస్ లేనప్పుడు ఏమవుతుంది? క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఉన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఏమవుతుంది? ఏందండి ఇచ్చేది? ఆయన సోనియా గాంధీ పెర్మిషన్ ఇస్తేనే ఆయన ఓదార్పు యాత్రలు చేసాడా, లేకపోతే పాదయాత్రలు చేసాడా? రాజశేఖర రెడ్డి గారు లాంటికే పెర్మిషన్ ఇవ్వలే, పక్కెళ్ళేవారికి అని చెప్పి ఆయన మొదలెట్టాడు ఆయన కార్యక్రమం. తండ్రి కొడుకులకి ఒకటే ఉంటుంది, వాళ్ళు తలుచుకున్నది చేసి తీరుతారు. అదే రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం, అదే జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం. వాళ్ళు నమ్మింది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించడం. అంచేత ఖచ్చితంగా ప్రజలకు ఏం కావాలో తెలిసినప్పుడు, అది జరగనప్పుడు ఆయన నవరత్నాలతో ఒక మొమెంటము, ఒక దాని ఏమంటారంటే మోస్ట్ హ్యాపెనింగ్ సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్రియేట్ చేసి ఇచ్చాడండి. అది వెన్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేయాలి కదా అతను. నేను నాడు నేడు స్కూళ్ళు పిల్లలు చదువుకునే దగ్గర గత 5 సంవత్సరాలు ఎలాంటి చదివారు, ఇవాళ ఎలాంటి చదువుతుంటే ఒక మాస్టర్ గారు రాజీనామా చేసిన ఉదంతం చూడండి. దిక్కుమాల యాప్లు పెట్టి ప్రణాళిక తినేయడం కాదు, యాప్లు కన్నా ఏం చెప్పాలన్న దాని మీద వాళ్ళకి ఫోకస్ లేని నిస్సహాయ స్థితిని ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. ఇది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అడ్రస్ చేసాడు అనుకోండి, ఎక్కడ ఉంటారు వాళ్ళు? అలా ప్రతిదీ ఇష్యూ బేస్లో వెళ్ళే జగన్మోహన్ రెడ్డికి ఇష్యూకి సొల్యూషన్స్ ఉన్నాయి. దేర్ సొల్యూషన్ లేని వాళ్ళు ఎవరు? వీళ్ళు.
అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మార్పు చేశారంటే సార్ జనరల్గా అప్పటికి ఇప్పటికి ఎట్లాంటి మార్పు ఏమైనా వచ్చాయా? ఏమన్నాయి సార్, అప్పుడు గతంలో ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఒక పక్క ఇంగ్లీషు ఒక పక్క తెలుగు ఉండేది, అది ఎత్తేసారు. పైపచ్చు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, లాస్ట్ టైం బైజూస్ ప్రోడక్ట్ 8వ క్లాస్ పిల్లల నుంచి ఐప్యాడ్లు ఇచ్చి ఆ బైజూస్ ప్రోడక్ట్తో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది జరిగింది. ఇప్పుడు అదే కదా మన 10th క్లాస్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ కన్నా మెజరబుల్ అండ్ ప్యాథటిక్, అది కాక రీవాల్యుయేషన్స్లో ఎన్ని లోపాలు ఉన్నాయో చెప్పారు కదా, దాని మీద ఎవరైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసో తెలీదు, నేను దగ్గర ఒక సందర్భంలో విన్నాను. ఇప్పుడు దగ్గర 480 కోట్లు పెట్టి విశాఖలో రిషికొండలో ప్రభుత్వ బంగ్లా కట్టాడు. తీరా చూస్తే దానికి ఏ రోజు కూడా పర్యాటకులను తీసుకెళ్ళి చూపించమని ఏం చెప్పలేదు, ఎందుకంటే అది ఓపెన్ కాలేదు కట్టి. ఇదే పోలవరం నేను కట్టానని ఎలక్షన్ స్టంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, 100 కోట్లు తగలబెట్టి బస్సులు వేసి తీసుకెళ్ళి ఇచ్చారు, చూపించారు. చేసింది చూపించుకోవడం ఎవరికి చూపించాలి? చేసింది ప్రజల కోసం ఉన్నప్పుడు ఎందుకు చూపించాలి చెప్పండి? ఇది జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు గారికి డిఫరెన్స్. నేను నీ కోసం పనిచేస్తున్నప్పుడు నాకెందుకు పబ్లిసిటీ అనుకుంటాడు. ఇప్పుడు విశాఖలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాడా, లేకపోతే ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతుందా? ఇప్పుడు హైటెక్ సిటీ కడుతున్నప్పుడు చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టుకుంటున్నారు అని ఎవడన్నా మాట్లాడాడే? అంటే వాళ్ళ నెరేషన్స్ ఎట్లా ఇస్తున్నారో ప్రజలకి మీడియా త్రూగా చూసుకోమనండి. వీళ్ళు చెప్పవలసిన ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఇవ్వాలి? నిన్నలాగే ఉంటుంది, ఆయన కాన్వాయ్ కింద మనిషి పడ్డాడా లేదో వచ్చి బయటకు వచ్చి చెప్పంట. అంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుకోవాలి, ఎందుకు తడుకోవాలా? అలాగే రిషికొండలో ప్యాలెస్ కడుతున్నావు, ఎవరికి? నీకేనా? భారతం అడిగిందట, కడుతున్నాడు, అద్దాల్లోంచి సముద్రం చూడాలట, శిఖరం మీద ఉంటాడట. ఇవన్నీ నేను ఉండడానికి కట్టుకోవట్లే, ఎవరికి చెప్పాలి ఆ విషయం? నా ఉండడానికి నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా, ఏలంక ప్యాలెస్లో నాకు ఇల్లు ఉంది, ఇక్కడ లోటస్ పాండ్లో ఇల్లు ఉంది. నా ఇల్లు ఎలా ఉంటుందో నా స్టాండర్డ్కి నాకు కావాల్సినట్టు నేను కట్టుకుంటాను. ఇది ప్రభుత్వం. ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్లో దానికి ధీటుగా నేను కట్టాలనుకున్నా, కట్టే. పర్యాటక రంగంలో రామారావు గారు ఎప్పుడో కట్టారు, కింద మా నాన్నేమో హరిత ఇది కట్టాడు, దానికన్నా తలదనేది నేను కట్టాలి కదా. ఇలా ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి గమనించండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రశ్న సంధించిన లేకపోతే ప్రస్తుతం సిచ్యువేషన్స్లో ఏం జరుగుతున్నాయి అన్న దాని మీద వీళ్ళ ప్రాస్పెక్టివ్ లైన్ కనుక 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలకి గెలిచిన ఎమ్మెల్యేలకి ఇస్తే తదనంతరం ఆ కార్యాచరణ స్థానికంగా ఇట్ ఈస్ మోస్ట్ హ్యాపెనింగ్ అన్నది చెప్పగలం. సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏమన్నా కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా సెక్యూరిటీ పెంచమని లేఖలు రాయటం కానీ లేకపోతే ఏమన్నా పర్సనల్గా వెళ్ళి కలవటం కానీ జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి? ఎవ్వరూ కలవక్కర్లే. గౌరవ న్యాయస్థానాల్లోనే అతని సెక్యూరిటీ మీద రివ్యూస్ నడుస్తున్నాయి. అండ్ మోర్ థింగ్ ఈజ్ ఆయనకు ఆల్రెడీ Z+ కేటగిరీ ఉంది. ఇది వీళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ ప్రొవకేషన్స్లో ఖచ్చితంగా ప్రాబబుల్ ఛాన్స్ ఉన్నాయి, ఏదైనా దాడి కానీ ప్రతి దాడి కానీ ఏదైనా అలాంటిది ఏదైనా ఉంటే నిన్న తాటికాయలు వేసారు చూశారు కదా, పనికిమాలిన పనులన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇది హోంశాఖ పర్వ్యూలో కనుక ఒకసారి దీన్ని తీవ్రంగా గమనిస్తే ఆల్రెడీ 2 మన న్యాయస్థానం గౌరవ హైకోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకుంది ఆయన కోడికత్తి విషయం అండ్ మన రాయి దెబ్బ కంటి మీద తగిలింది, కంటి పైన తగిలింది. సో ఇవి ఎప్పుడైతే ఉన్నాయో అతను సీరియస్ సెక్యూరిటీ థ్రెట్లో ఉన్నది గౌరవ న్యాయస్థానం కన్విన్స్ అయింది. ఇఫ్ ది గివ్ ఎ డెలిబరేషన్ నాకు తెలిసి ఆయనకి దగ్గరలో ఎన్ఎస్జీ కమాండోస్ వస్తారు. ఏట్లే లోకేష్కి ఎన్ఎస్జీ కమాండోలు ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎవరు? మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రజెంట్ సినారీలో జనస్రవంతి ఎలా వస్తుందో చూస్తున్నారు, బయటకు వస్తే జనాలు ఎలా వస్తున్నారో చూస్తున్నారు కదా. సో ఇంతమంది జనాల్ని పోలీసులు ఇక్కడ ప్రొటెక్ట్ చేయట్లేదు. అదే ఎన్ఎస్జీ అనుకోండి, ఆ టెరిటరీని క్రియేట్ చేస్తారు, యాక్సెసిబిలిటీ ఉండదు ఎవరికి ఆ టెరిటరీలోకి రావడానికి. దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. ఇక మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ సాయిరెడ్డి గారు చాలా బాధపడుతున్నాడు, మనస్తోపకు గురయ్యారు, నన్ను టీడీపీ వాళ్ళు ట్రాప్లో పెట్టి మోసం చేశారు అనేది ఫీల్ అవుతున్నారు అనేది ఒక వినికిడి. అది ఎంతవరకు నిజం అంటారు సార్? ఎవరికైనా క్షవరం అయితేనే కానీ వివరం తెలియదు. బాలినట్టు ఉన్నాడు, ఎవరికి వెళ్ళి అరణ్యరోధనే విజయసాయిరెడ్డి ఏదైనా కూడా ఒక సామెత ఉంటుంది, పిలిచి పిల్లనిస్తే ఏదో తక్కువ అన్నట్టు. అలాగే 2వ స్థానంలో ఆయనే ఉన్నాడని ఆయనే చెప్పుకుంటూ అల్లాడు ఏదో చేసేట ఎల్ఈడి ఏదో చేసేటట. బీజేపీ వేసే గేలాల్లో ఎవడ పడతాడు? గతంలో సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరూ ఎలా పడ్డారు? జ్ఞాపకం ఉందా? వాళ్ళ ఒళ్ళను కాపాడుకోవడానికి చేసిన గిమ్మిక్లో ఇవాళ తెలుగుదేశం కనీసం పుష్టీకరించట్లేదు. సుజనా చౌదరి ఇవాళ ఏదో మినిస్టర్ అయిపోయి ఎలగబెట్టేస్తాడు అనుకుందారు, ఏమైంది? బీజేపీలో ఇంకెవరికొవరకు ముఖం తెలియని వాళ్ళందరికీ ఇచ్చారు, ఆయనకి ఎందుకు ఇవ్వలే? అలాగే వాళ్ళు వాడడం మొదలెడితే విజయసాయి రెడ్డి అనే బగరాని ఎలా వాడతారో వాళ్ళకి బాగా తెలుసు. ఒకప్పుడు శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తులు శాసించకుండా పక్కెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు అనవసరంగా ఒక ట్రాప్లోకి వెళ్ళి లేని దాన్ని ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ చేస్తే అడవుళ్ళకి నేను కూడా నా వంతు అన్న ప్రయత్నం ఎప్పుడైతే ఉంటుందో గుంటూరు పరిసర ప్రాంతంలో వెళ్ళాలో టీడీ జనార్దన్ గారిని కలవడం అనవసరమైన విషయాలు.
విచారణకి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా ఉన్న సీన్ అంతా మారిపోయి ఎక్కడ లేనివాడిని తీసుకొచ్చి ఎత్తుకోసేస్తుంటారు. మనోడు ఏ 7 లోపునే ఉన్నాడు. ఎందుకు ఏంటి ఉన్న స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఏమున్నాయి, స్పెషల్ ప్రివిలేజ్లు ఎట్టున్నాయి? మీ దగ్గర జాయిన్ అయితే వాషింగ్ పౌడర్ నిర్మ, ఇది అందరికీ తెలిసిన విషయమే. అలా రాష్ట్రానికి గవర్నర్ రేస్లో ఉన్నాడట, వెళ్ళి రాష్ట్రానికి ఇక్కడ ఉన్నాడట. ఇవన్నీ టాగునింతలు నాకెందుకు? పశ్చాత్తాపం ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే జరుగుబాటు అంత సుఖం లేదన్నది ఒకటి సామెత ఉంటుంది. జరిగింది, ఎందుకు జరగలేదో నీ అంతరాత్మకు తెలుసు. అలా ధనంజయ రెడ్డి మీద ఏడిచి, వీళ్ళ మీద ఏడిచి, నేను వాళ్ళతో వెళ్ళిన తర్వాత ధనంజయ రెడ్డి కూడా జైల్లోకి వెళ్ళిపోతాడు. జైల్లో పంపించని చూసావా? నేనైతే వెళ్ళలేదు చూసావా? అదే నేనుంటే చతురత వేరు కదా. ఎవరి ఎబిలిటీస్ ఎవరు ప్రూవ్ చేయాలి, ఎవరి క్యాపబిలిటీస్ ఎవరు ప్రూవ్ చేయాలి. మీకు ఎబిలిటీ క్యాపబిలిటీ లేకపోతే 2 సార్లు రాజ్యసభ అవడం ఎత్తడే, యువర్ కాంపిటెంట్ ఎనఫ్. ఢిల్లీలో నీ స్థాయి అయింది, నిన్నే ఇన్ఛార్జ్ చేసి కూర్చోబెట్టాడు అక్కడ. పార్లమెంటరీ అఫైర్స్ ఇన్ఛార్జ్ మీరే, ఇరు సభలకి. అలాంటి స్థాయిని సేమ్ బాలినేని పార్ట్ 2 విజయసాయిరెడ్డి పార్ట్ 2 బాలినేని. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎవరు తీసుకుంటాడు? తిరిగి వస్తే ఏటి లాభం సార్? దేవుడు మీకు దేవేంద్ర కూడా తెలుసు కదా, ఇక్కడ తెలుగుదేశంలో బలైపోయాడు ఆయన కూడా. తెలంగాణ ఉద్యమం ఏమీ లేదని ప్రూవ్ చేయడానికి తెలుగుదేశం పరంగా బయటకు వచ్చి చేసి హడావుడి చేసి ఇప్పుడు ఉంది. ఇంకా కేసీఆర్ కన్నా ఎక్కువ హడావుడి చేసాడు ఆయన. ఆంధ్ర కనబడితే పేస్ట్లు వేసి మరీ అంటించాడు తెలంగాణ అని. వెహికల్ ఏపీ లేదు, టీజీఏ. ఇన్ని చేసిన అదే ఆయన టీజీ తెలంగాణ ఏదో పార్టీ పెట్టాడు ఆయన. అన్నీ ఇడిదిప్పటి పల్లి గతిరే నమ్మకం మధురైన పోవడానికి తెలుగుదేశమే పిలిచి రాజ్యసభ పంపించింది. కానీ పొలిటికల్ ఏరాలో నెంబర్ 2 స్థాయి దేవేంద్ర గౌడ్ గారు అంటే ఒక వెలిగిన తెలుగుదేశం. ఏమయ్యాడు? కొన్ని రాజకీయ కుప్పుగింతలను కొన్ని ఉంటాయి, అది తెలుసో తెలియకో భావావేశానికి గురే. ఈ ఊరు మీరంత జీవితంలో కౌన్సిలర్ కూడా నిలబడి గెలవలేని వాళ్ళు, మీ ప్రతిభంతా నెంబర్ 2 ఉండి కూడా మిగిలిన 4 ఎంపీలు గెలిచారు కదా. ఎవరు? మిథున్ రెడ్డి కానీ, అక్కడ తిరుపతిలో గురుమూర్తి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ గెలిచినప్పుడు మీరు ఎందుకు గెలలేపారు? అంటే క్యాడర్తో సమన్వయం లేదు మీకు అక్కడ. సుబ్బారెడ్డి ఉంటుంటే కానీ మిమ్మల్ని ఎందుకు ఇచ్చాడైనా? సార్, సుప్రీంకోర్టులో హర్యానా ఎలక్షన్స్ గురించి ఒక పిల్ వేశారు సార్. ఆ పిల్ ఏంటి సార్? అసలు క్లారిటీ ఏంటి? అసలు నిజంగా సుప్రీంకోర్టు అది యాక్సెప్ట్ చేసి ఎలక్షన్ కమిషన్కి మొట్టికాయలు వేసిందా సార్? అది ఆల్రెడీ మొత్తం దేశవ్యాప్తంగా మహారాష్ట్ర నుంచి కానీ, భువనేశ్వర్ అండ్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇట్లన్నిటి మీద చంద్రరాజశేఖర్ ఇలాంటి వాళ్ళు అందరూ చాలామంది విశ్వ పోరాటాలు వేరే పోరాటాలు చేసిన వాళ్ళు మన సైడ్, మా ఫ్రెండ్సే. ఇది ఓవరాల్గా ఏమైందంటే ఎలక్షన్ కమిషన్కి నిన్న గౌరవ న్యాయస్థానం ఒక డెంట్ ఇచ్చింది. ఇస్తే వాళ్ళు క్షమాపణలు అడిగారు. మీకు ఇంకో సిచ్యువేషన్స్ ఏంటంటే ఇప్పుడున్న ఫామ్ 17 అలాంటి ఉన్నాయి, వాటన్నిటిని 20 days లోపలే డిస్ట్రాయ్ చేసేసారు. అసలు ఎవరు రీఛాలెంజ్ చేయడానికి అవకాశమే లేకుండా. అండ్ మోర్ ఓవర్ ఆ డేటా డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఇవాళ న్యాయస్థానం చెప్పింది ఏంటంటే వీఆర్ నాట్ ఏబుల్ టు. మీకు ఒకసారి గమనిస్తే తెలంగాణ ఎలక్షన్స్లో రజత్ కుమార్ 25,70,000 ఓట్లు ఎత్తేసి ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగిందంటే వీళ్ళు కాంగ్రెస్ మాలోకాలు వాళ్ళు ఏం మాడుతున్నారు, టెలిఫోన్ ట్యాపింగ్లు మా అప్పుడే జరిగే తోటకూర అని చెప్తున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్లు కాదు, ఓటర్ లిస్టులు చేసిన పని. దానికి సారీ చెప్పాడు అంతే నేషనల్ ఎలక్షన్ కమిషన్. కానీ ఎవ్వరూ ఏమి చేయలేదు. ఎందుకు? డీకేఆర్ మా ఎలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ డే చెప్పింది వెరిడిక్ట్. ఏది 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరే గెలిచారట, వాళ్ళు గెలలేదని. ఎవరికి అది? ఈ సెన్నంనేని రమేష్ ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ ఏంటి చేశారు? ఆయనే మళ్ళీ నిలబడుతున్నా, ఆయన 2 సార్లు గెలిచాడు. ఈసారి వాళ్ళ కొడుకు ఎవరు నిలబడండి. వీళ్ళకి మోస్ట్ ఇండిపెండెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళంత బాధ్యతారాహిత్యమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ హిస్టరీలో భారతదేశంలో ఇంకొక అటానమస్ బాడీ లేదు. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. మహానుభావుడు శాసన్ గారు ఉన్నప్పుడు ఒక వీటో పవర్తో ఎలక్షన్స్ జరిగేవి. ఎప్పుడైతే ముగ్గురిని తగలెట్టారో ఇద్దరు ఒకరితో చేతులు కలిపేస్తున్నారు. ఒకడెవడో సరైనడు ఉంటాడు, ఆడ మాట మిగిలిన వాళ్ళు వినరు. ఇది జరుగుతున్న ఎలక్షన్ దౌర్భాగ్యం. ఈ దరిద్రానికి తోడు అసలు ఎవరు ఏం చేయలేని నిస్సహాయ స్థితి ఏంటంటే అసలు జరుగుతున్న గ్యాంబ్లింగ్ ఏంటంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా విజయసాయిరెడ్డి ఒకసారి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఎవరి మీద? టీడీఎల్పీ సురేష్ అని ఉన్నాడు తెలుగుదేశంలో. యూ వోంట్ బిలీవ్ ఇట్. ఎలాంటి ఎక్సైజ్ చేసేది తెలుసా సార్? 48 లక్షల ఓట్లు తొలగించగలిగాడు ఆంధ్రప్రదేశ్లో. జనన మరణాలు, డూప్లికేషను, మైగ్రేటెడ్, ఆల్ కాన్స్టిట్యున్సీస్ అంటే 48,70,000 ఓట్లు తొలగిస్తే ఎక్కడ వీళ్ళకి చలనం లేదు వైఎస్ఆర్సీపీ నుంచి, ఒక విజయసాయిరెడ్డి కంప్లైంట్ తప్ప. ఆ బొంబార్డింగ్ కనుక దాని మీద అటెన్షన్ పే చేసి ఉంటే ఎఫెక్ట్ ఎలా ఉండకపోయింది. మీకు డిస్పారిటీ ఎక్కడ ఉందో చూడండి ఎలక్షన్స్. ఇది ఒక ఎత్తి అయితే అంటే ఎక్సైజ్ చేసుకున్నోడికి ఎలక్షన్ ఓటర్ లిస్ట్ కొత్త లిస్ట్ ఉంటుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎవరికి బుర్రకెక్కట్లే. దేశ జనాభా లెక్కలు ఎప్పుడంటే 2011లో అయ్యాయి 118 కోట్లు. ఇవే 118 కోట్ల మంది డేటా ఈవీఎంల్లో ఉంటుంది. వాళ్ళు అందుకంత గాబరపడి ఎప్పటికప్పుడు డిస్ట్రాయ్ చేస్తున్నారంటే ఈ లాజిక్ వినండి. మీరు ఎలక్షన్ కమిషన్ మీద ఎగనెస్ట్గా కంప్లైంట్లు ఇచ్చినవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలోనే ఎక్సెస్ ఓట్లు ఉన్నాయనే కదా. మీరు గమనిస్తే ఎక్సెస్ ఓటింగ్ అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే 2011 తర్వాత 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక రఫ్గా మీరు ఇవాళ దేశ జనాభా చెప్పండి ఎంత కదా.
అంటే 118 కోట్లకి ఈ 150 కోట్లకి మధ్యలో ఉన్న ఈ 32 కోట్ల మంది ఈ 33 కేంద్ర పాలిత ప్రాంతాలతోనే అగ్రిగేషన్ సెట్ అయినట్టే కదా. వీళ్ళకి ఓటు హక్కు ఉంది కాబట్టి వీళ్ళు నచ్చినట్టు వీళ్ళు ఓటేస్తారు వీళ్ళు. కానీ ఆ దిక్కుమాల మిషన్లో వాళ్ళవి ఉండదు, డేటా లేదు. ఇది 2011 తర్వాత 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు. మీకు అర్థమైందా? ఇది ఉత్తరప్రదేశ్లో బీజేపీ వాడు ఫస్ట్ స్మెల్ చేసాడు. ఇది చేసి ఈ ప్రశాంత్ కిషోర్ గడు పకోడీ గడి పెట్టి ఆర్ఎస్ఎస్ బ్యాచ్ని పెట్టి చూడండి, ఇంటికి 20 ఏళ్ళకి ఒకడు. దాన్నే జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థ 50 ఏళ్ళకి కూడా అనేది చెప్తున్నారు చూడండి. 20 ఏళ్ళకి ఒకటిని పెట్టి అందులో కొత్త ఓటర్లందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఒక గణాన్ని తయారు చేసుకున్నట్టు చేసుకుంది బీజేపీ. అదే వాళ్ళ ధీమా. అలా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఆ బ్రోటల్ ఎక్సైజ్. ఎవడైతే ఈ ఎక్సైజ్ చేయడో, ఇప్పుడు చూడండి ఎలక్షన్ కమిషన్ అన్నీ మార్చేసి జాగ్రత్తగా ఉంటాం. ఎందుకు? జనగణన ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్కి. చచ్చినట్టు 150 కోట్ల మంది డేటా దిక్కుమాల మిషన్ లెక్కించాలి. మీకు అర్థమైందా? ఈ గేమింగ్ అంతా ఈ 32 కోట్ల మందితోనే గేమింగ్ జరుగుతుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఈ సెట్ ఆఫ్ పీపుల్ కొత్త ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్ జరగాలని, ఇదిగో కొత్త ఓటర్ లిస్ట్ మీకు ఇస్తూనే ఉంటాడు. వీడు వెళ్తాడు, ఇంటింటికి వెళ్తాడు. వీడి మట్టుకి ఎరుమాలకొల్లాకి వెళ్ళి ఓటర్ లిస్టుతో టాలీ చేశారు. కొత్త ఓటర్ లిస్టులో ఉన్న పేరుతోనే ఎలక్షన్ అవుతుంది అంటాడు. అదేంటంటే కాగితాలు ఏటి ఇచ్చినా అవును ఓకే ఓకే అని గుద్దు, నీకు ఆ దిక్కుమాల స్లిప్ వస్తుంది. సైకిల్ కేసు, చెయ్యి కేసు, ఫ్యాన్ కేసు అని. ఆ స్లిప్ కావాలంటే ప్రింట్ కూడా ఇస్తాం మీకు. ఎవరికి ముక్కులు తుడుచుకోవడానికి కూడా పనికిరాదు అది. అదే ఎలక్షన్ కమిషన్ గడిదేమా. వాడు అంత మెటమెటలాడడానికి కారణం ఏంటంటే లోపల ఉన్న డేటా ఈ జన్మకి టాలీ కదా. మీకు ఎలక్షన్ కమిషన్ మిషన్ తీసుకెళ్ళి కోర్టుకి ఇస్తుంది, చూసుకోండి సార్ అని నొక్కితే కరెక్ట్గానే ఉంది. కరెక్ట్గా ఎందుకు ఉంటుంది? ఆ లోపల ఉన్న దిక్కుమాల లెక్క 118 కోట్లు, బయట ఓట్లు వేసేది 150 కోట్లు. ఫైనల్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని రాజ్యాంగ సవరణ చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ రద్దు చేసి కొత్త నియమాలతో ఎలక్షన్ కమిషన్ ఎత్తే మీరు ఇప్పటికెళ్ళండి. ఆ దిక్కుమాల ఎలక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఒకళ్ళు చొక్క ఎడతారు, అక్కడ ఏజెంట్లు 3 కూర్చుంటారు, వాళ్ళు కోఆర్డినేషన్. ఏ బాబు టిక్ వచ్చింది నీకు వచ్చిందా ఆడడిగితే ఈడు చెప్తాడు. పాత దిక్కుమాల చింతకాయ పచ్చడి పుస్తకాలు రాసి సంతకాలు ఎట్టాలి, నా దవసం చేయాలి. కానీ లాస్ట్కి ఎలక్షన్ కమిషన్ వస్తాడు, బుర్రలు బద్దలైపోయి ఉంటాయి, అంతా రిగ్గింగ్ చేశారంటారు. సరే ఆ మిషన్లో బ్యాటరీలు అన్నీ వాడు కదా. అది ఎలక్షన్ కమిషన్ ఇచ్చే స్టేట్మెంట్ ఏముంటుంది? చెదురుముదురు ఘటనలు తప్ప ఏది జరగలేదు అంటాడు. మరి చెదురుముదురు ఘటనలు అయితే మరి పిన్నిల మీద ఎన్ని కేసులు ఎందుకు పెట్టారు అక్కడ పల్నాడులో? ఆవిడ నిమ్మగడ్డ రమేష్ అసలు ఎలక్షనే జరగలేదు, తెలుగుదేశం వాళ్ళు బాయ్కాటే చేసామన్నారు. ఓ రచ్చ రంబోలే ఈ ఓటర్లు లంపడి తిరిగారు, గొల్లు. లాస్ట్కి ఏంది? ఎలక్షన్ సజావుగానే జరిగింది. అక్కడి చెప్పాలి చేత వాళ్ళని ఒక నమస్కారం పెట్టి ఆ బుద్ధ భవన్ దగ్గర అపోజిషన్ పార్టీలు అందరూ ఆమర నిరాదీక్షలకు పిలుపులు ఇచ్చి టెంట్ తీయకుండా ఈ ప్రొసీజర్ తప్పు, మీరు తప్పు మొమాట లేకుండా చెప్తారు. తప్పును ఒప్పుకోవడానికి మా అయితే పీక మీదకి వస్తే సుప్రీంకోర్టులో అడిగి సారీ చెప్తున్నారు. సారీ వల్ల 5 సంవత్సరాల ప్రభుత్వాలు సంకనాకపోతున్నాయి. ఎవర్రా మీరంతా అని గదమాయించి కూర్చుని నిరాదీక్షలతో ప్రక్షాళన చేయకపోతే ఈ జన్మకు కాదు. ఇదే రేపు ఎలక్షన్ బీజేపీ ఓడిపోమనండి, ఈ పని చేయకపోతే నా పేరు ప్రసాద్ కదండి. మిగిలిన ఒక్కరికి ఒళ్ళొంగుతుంది, వాళ్ళ ఒక్కరికి ఒళ్ళొంగుతుంది. హ్యాపీగా కొసమతగా ఉన్నాడు. డిమోనిటైజేషన్ జరిగిన తర్వాత కూడా ఎలక్షన్లు 303 సీట్లు వచ్చాయి బీజేపీకి. ఇదేంటిది? ఉత్తరప్రదేశ్లో జీపులు ఎక్కించి చంపేశారు. ఆ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది. ఎవరు ఎరుమాలో ఒకళ్ళు ఇక్కడ. పంజాబ్ హర్యానాలో చచ్చిపోయారు అక్కడ రైతులు, నానా తెప్పలు పడి వాళ్ళని ఎంతంత అవమానాలు చేశారు. ఇప్పుడు ఎవరిది పంజాబ్లో గవర్నమెంట్? ఆమ్ ఆద్మీ పార్టీ. అది బీటీమే బీజేపీకి. ఆయన ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ అన్నాజర్రే పెద్ద ఆయన. లోక్పాల్ బిల్ అది 18 అయిందో మీకు తెలుసా? 3 ప్రోడక్ట్లు వచ్చాయి దెబ్బకి. వాడు అన్నాజర్రే ధర్మం అని మన కేజ్రీవాల్, ఆ అమ్మాయి ఆవిడెవరు మన కిరణ్ బేడి గారు, 3వ కూడా రామ్దేవ్ బాబా గారు. వీడైతే మొత్తం దేశంలో ఐలాండ్లు కట్టేశాడు ఏకంగా. అది ఒక్క బిల్లు జీఎస్టీ ఉండదు, ఒక్క బిల్లు రామ్దేవ్ బాబా ప్రోడక్ట్కి ఎవరైనా బిల్లు తీసుకొచ్చిన మగాడిని చూపించండి. ఏడ నుంచి తెచ్చిపోచేస్తుండ మూలికలు పిండి పెదారం. అది మాత్రం 2800 కోట్లు పెట్టి ఒక ఐలాండ్ కట్టుకున్నాడు హ్యాపీగా. అది ఫ్యాక్టరీ. ఈ కిరణ్ బేడి చక్కగా గవర్నర్ అయిపోయింది. ఆ పాండిచేరిలో కాంగ్రెస్ కలకల్లాడుతుంటే వాళ్ళకి మొత్తం గుండు గీసి అక్కడ కూర్చోబెట్టింది వాళ్ళని. మనోడు ఎక్కడెక్కడికి వెళ్ళి నెంబర్ 2 నేనే నెంబర్ 2 అని గుజరాత్ దగ్గర కూడా నెంబర్ 2 స్థానానికి ఎదిగాడు. అప్పుడు ఎలక్ట్ అయ్యారు వాళ్ళు. ఎవరు? బీజేపీ వాళ్ళు. మనకే మోనైపోతాం, జాగ్రత్త చూసుకోవాలని టక్ తోకలు కత్తిరించడం స్టార్ట్ చేశారు. ఇది గమనించుకోండి. మళ్ళీ పైలట్ ఆపరేషన్, కోర్ట్ ఆపరేషన్ కాంగ్రెస్ నెత్తికే. రైట్ సార్, చూద్దాం ఏం జరుగుతుందో ఏంటో. సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్పబోతుంది? ఇంకేంటి చెప్పాల్సింది చెప్పేసింది, వాళ్ళు సారీ చెప్పేశారు. ఇందులో జరిగేది ఏటీ లేదు. దాసర తప్పులు దండంతో సరేని వాడు దండం పెట్టి సారీ చెప్పేసాడు, పోయాడు అంతే.